నమస్తే, నా పేరు మధు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏ రంగంలో అయినా టెక్నాలజీ అనేది పెద్దపీట వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏఐ సాంకేతికతని అన్ని విభాగాలు కూడా వాడుకుంటున్న తరుణంలో వైజాగ్ రైల్వే స్టేషన్ కూడా ఒక చారిత్రక ఘటనకు శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే రైల్వే డిపార్ట్మెంట్లో, రైల్వే శాఖలో ప్రధానంగా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను గుర్తించడానికి, అదేవిధంగా ప్రయాణికులు రద్దీ జరుగుతూ ఉంటుంది, ఒక్కోసారి తొక్కిసలాట జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి తీవ్రతను నివారించేందుకు, అదేవిధంగా పాత నేరస్తులు పదే పదే దొంగతనాలకు పాల్పడుతూ ప్రయాణికుల జేబులు కొల్లగొడుతున్న వారిపై కూడా రైల్వే శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఒక ఏఐ పోలీస్ని వైజాగ్ రైల్వే స్టేషన్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీని పేరు ఏఎస్సి అర్జున్గా పిలుస్తూ ఉన్నారు. తొలి రోబో కాప్గా పిలుస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖలో మొత్తం దేశంలోనే మొదటిసారిగా వైజాగ్ రైల్వే స్టేషన్ ఎంచుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏఎస్సి అర్జున్గా పేరుగా పిలుచుకుంటున్న ఈ ఏఐ పోలీసు ప్రస్తుతం ఆన్ డ్యూటీలో ఉంది. ప్రయాణికులందరూ కూడా ఆసక్తిగా అక్కడ చూడటం, ఆ రోబోతో సెల్ఫీలు దిగే పని అయితే చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ రోబోని ఎందుకు తీసుకొచ్చారని అంటే, ప్రస్తుతం ఈ సాంకేతికతని, ఏఐ సాంకేతికత, అదేవిధంగా ఐఓటీ, ఈ టెక్నాలజీ రెండింటిని కూడా సంయుక్తంగా చేసి ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో వారిని పట్టుకోవడంతో పాటుగా ఈ ప్రయాణికుల రద్దీని కూడా గమనించి వారిని అలర్ట్ చేసేందుకు, అక్కడ ఉన్న తీవ్రతను కొంత తగ్గించేందుకు ఈ రోబో పోలీసు పనిచేస్తుందని అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ రోబోకాప్ అర్జున్ అనేది ప్రస్తుతం ఆన్ డ్యూటీలో ఉన్న నేపథ్యంలో ఈ రైల్వే పోలీస్ అధికారులకు ఎటువంటి సహకారాన్ని అందించబోతోంది, అదేవిధంగా పాత నేరస్తులను పట్టుకోవడంలో ఎలాంటి హెల్ప్ చేయబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.